ఇలాంటి వీడియో అయితే బాయ్స్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ వీడియో కొంచెం 3D యానిమేషన్ అండ్ కొంచెం బాగుంటది. సాంగ్ గూడా కొంచెం అపరిచితుడి నుంచి ఒక సాంగ్ తీసుకొనైతే చేశాను. ఒకసారి మీరు గూడా చూడండి వీడియో ఎలా ఉందో అని. ఒకసారి చూసి మీకు గూడా కొంచెం ఐడియా వస్తది వీడియో ఎలా ఉందని చూసి. ఒకసారి చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి మీరు. అండ్ ఒక లైక్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి మీరు డెమో వీడియో. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ లింక్ అనేది నేను ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. అండ్ ఫ్రాంట్ లింక్ కూడా ఉంటుంది. ఒకటి తెలుగు ఫ్రాంట్, 2 ఏమో ఇంగ్లీష్ ఫ్రాంట్ ఉంటుంది. ఈ 3 ఫ్రాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 2 ఫ్రాంట్స్ అయితే నేను ఎక్కడుందో తర్వాత చెప్తాను. మధ్యలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా అయితే ఆన్ చేసుకోవాలి. మీరు బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్లో మీకు అపరిచితుడు అని వస్తుంది కదా, ఇక్కడ ఒకవేళ మీకు తెలుగు ఫ్రాంట్ అనేది మిస్సింగ్ ఫ్రాంట్ వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ గ్రూప్లో ఫ్రాంట్ ఉంటుంది. గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అపరిచితుడు అని ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మీకు అపరిచితుడు అని. ఒకవేళ ఇలా వచ్చిందంటే నేను ఆ ఫ్రాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో మీకు ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న 3 ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ 3 ఫ్రాంట్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ టచ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి ఆ ఫ్రాంట్ నేమ్ అనేది. ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది అప్లై అయితే అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అప్లై అయిపోయింది. ఇలానే మీకు ఇంగ్లీష్ ఫ్రాంట్ కూడా సేమ్ ఇలానే ఈ ఫ్రాంట్స్ అనేది మీరైతే ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు ఒకటే ఫోటో పెట్టుకుంటారా 2 ఫోటోస్ పెట్టుకుంటారా అది మీ ఇష్టం. ఇది నేను ఒకటే ఫోటోని ఇక్కడ 2 టైమ్స్ అయితే పెట్టాను. మీరు ఇక్కడ నేను ఏం చేశానంటే గర్ల్ ఫోటో అనేది నేను కార్టూన్ ఇమేజ్ అయితే పెట్టాను. వీలుంటే గిబ్లీ ఇమేజ్ ఇది. వీలుంటే మీ పార్ట్నర్ ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది పార్ట్నర్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ గర్ల్ ఫోటోలో మీ పార్ట్నర్ ఫోటో అని పెట్టుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మీకు అదే ఉంచేసినా కూడా పర్లేదు, మీ ఇష్టం అది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో మ్యాప్ నుంచి అయితే నేను మ్యాక్సిమం నేను ఫోటో మ్యాప్ నుంచి అయితే వాడతాను. ఎందుకంటే నేను దాంట్లో మంచిగా కొంచెం క్లారిటీలో క్వాలిటీలో అనేది మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. మీకు ఫోటో రూమ్లో అనేది అవైలబుల్గా ఉంది. వీలుంటే అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఫోటో మ్యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి ఫోటో మ్యాప్ని సెర్చ్ చేస్తే మీకు R సింబల్తో ఒక యాప్ వస్తుంది. అదైతే డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. లేదు అనుకుంటే మనకు గూగుల్లో చాలా వెబ్సైట్ ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్ వస్తుంది. అక్కడ నుంచి అయితే కూడా రిమూవ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నా సజెషన్ ఏంటంటే మీరు ఫోటో మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎప్పుడు పనికి వస్తుంది కాబట్టి అదైతే డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్గా వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక PNG ఫోటో ఉంటుంది. PNG ఫోటో అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది రీప్లేస్ పెడతాను. ఈ ఫోటో ఉందనుకో, ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఇలాగైతే ఉంటుంది కదా. ఒకవేళ ఇలా మీకు కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం 2 ఫింగర్స్తో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగైతే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా అయితే అడ్జస్ట్ అయ్యింది. ఇలానే మీకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు గర్ల్ ఫోటో ఉంటుంది. ఈ గర్ల్ ఫోటో దగ్గర ఇలానే ఉంచేసినా పర్లేదు, లేదు అనుకుంటే మీ పార్ట్నర్ ఫోటో పెట్టినా కూడా పర్లేదు. అదైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కలర్ ఫీల్డ్లో నుంచి అయితే రీప్లేస్తో పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో ఫోటో ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో పెట్టిన ఫోటో ఇక్కడ పెట్టినా పర్లేదు, లేదు అనుకుంటే ఈ ఫోటోని మీరు కూడా చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒక ఫోటో మీద ట్యాప్ చేయడం, మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. కొంచెం మీ 2 ఫింగర్స్తో అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగే చేసుకున్న తర్వాత ఇలానే ఇంకో ఫోటో ఉంటుంది ఇక్కడ గర్ల్ ఫోటో, ఇది కూడా రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు కెమెరా యానిమేషన్ నేను చేశాను కదా, ఒకవేళ మీ సొంతంగా చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో ఇంకో 2 వీడియోస్ పెట్టాను. ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి అండ్ కెమెరా యానిమేషన్ ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్గా 2 వీడియోస్ పెట్టాను. ఒక 21 మినిట్స్ ఒకటి ఉంటుంది, 17 మినిట్స్ ఒకటి ఉంటుంది. ఈ 2 వీడియోస్ అనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. మీకు బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీలుంటే ఆ వీడియో చూడండి.
చూడని వాళ్ళు చూడండి. నేను 5 డేస్ 1 వీక్ బ్యాక్ చేశాను. వీలుంటే చూడండి అది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ఆ 2 వీడియోస్ లింక్ కూడా ఇస్తాను. వీలుంటే అక్కడ వెళ్లి చెక్ చేయండి. అండ్ మీకు ఇంకోటి ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ లింక్ ఎక్కడుందో చెప్తానన్నాను కదా! అది కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. వీలుంటే అక్కడ వెళ్లి చూడండి. అండ్ ప్రాజెక్ట్ లింకు అండ్ ఫ్రాంట్ లింకు 3 ఫ్రాంట్స్ ఉంటది. కంపల్సరీ 3 ఫ్రాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ ఒక తెలుగు ఫ్రాంట్స్ ఇచ్చాను. ఒకటి 2 ఇంగ్లీష్ ఫ్రాంట్స్ ఇచ్చాను. అవి 3 ఉంటేనే బాగుంటది. స్టార్టింగ్‌లో ఒకటి తెలుగు ఫ్రాంట్స్, లాస్ట్‌కి ఒకటి ఇంగ్లీష్ ఫ్రాంట్స్. ఇలా మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏముండదు. జస్ట్ మీకు అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, పర్లేదు. మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్‌కి నేను రిప్లై అనేది ఇస్తాను. అండ్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీకు ఎలా అనిపించింది అని, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే 100% నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.